మధుర్! నా అహానా డార్లింగ్, ఎందుకు కోపడుతున్నావు? కాదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా. అయినా తెలివైన వారిగా కనిపిస్తున్నారు మీరు. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ? కొంతమంది పోకిరీళ్ళు వెంటేసుకుని వచ్చావు పెళ్లి చేసుకోవడానికి. ఇలా ఎవరు వస్తారు పెళ్లి చేసుకోవటానికి? అయినా వీళ్ళు మీ ఫ్రెండ్స్లా లేరు. నిజమే, ఫ్రెండ్స్ కాదు, నా తమ్ముళ్ళు. చూసారా నేను చెప్పాను కదా వీడు నంబర్ 1 క్రిమినల్ అని. న్యూస్ పేపర్లో వీడి ఫోటో కూడా వచ్చింది. దయచేసి మీరంతా ఒక్కసారి నా మాట వినండి. చూడండి, ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా కానీ ఒక్కసారి నా నిజాన్ని అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. నా నిజం విన్న తర్వాత కూడా ఈ పెళ్లి రద్దు చేసుకోవాలని మీకు అనిపిస్తే రద్దు చేసుకోండి పెళ్లి. వెనక్కి వెళ్ళిపోండి బరాత్ తీసుకుని. ఏదైనా చెప్పాలనుకుంటే ముందే మాకెందుకు చెప్పలేదు? అవును, ఇప్పుడు నిజం చెప్పడం గుర్తొచ్చింది వీళ్ళకి. ఇంత మంచి నిజాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత పెద్ద నిజాన్ని నువ్వు, నీ తల్లి, నీ కుటుంబం మా నుంచి దాచిపెట్టారు. ఎందుకంటే మీకు తొందరగా ఉంది కదా. ఏదో ఒక రకంగా ఈ ఇంటి భారాన్ని నా తమ్ముడి మెడలో వేయాలని ఆతృత పట్టారు. అమాయకపు కుర్రాడు దొరికారని బలిపశువుని చేశారు. అన్నా ప్లీజ్, ఒకసారి అహానా చెప్పేది విందాం కదా. పెళ్లి జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ అసలు విషయం ఏంటో ఒకసారి తెలియాలి కదా అన్న. ముహూర్తం దాటిపోతుంది యజమాని. అరే తొక్కలో ముహూర్తం పోతే పోని. ఇటువంటి అమ్మాయికి ఇలాగే జరగాలి. పోతే పోని ముహూర్తం అలా ఎలా దాటిపోతుంది? పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. కేవలం మీ అందరి అనుమతి కావాలి. మీ అమ్మాయిని నా భార్యగా చేసుకోవడానికి. ఈ అందగాడితో ఇప్పుడు నీ పెళ్లి జరిగేట్లేదు. రా, నేను వెళ్ళి కూర్చుందాం మండపంలో. ఖబర్దార్! జాగ్రత్త! నా వైపు ఒక్క అడుగు వేసినా సరే నేను చచ్చిపోతాను, కానీ నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. నాతో పెళ్లి అనే ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ? మీకు ఈమెతో పెళ్లి ఖాయమై ఉంటే మరి మీ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు? లవ్ మ్యారేజ్ కదా. మా ఇంట్లో వాళ్ళు దీనితో నా పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు నాతో పాటు నా స్నేహితులు వచ్చారు. వాళ్ళ అన్నయ్య బరాత్ తీసుకుని. అయినా అప్పగింతల తర్వాత అహానాని నా ఫ్లాట్కే తీసుకెళ్తాను కదా. తన కోసమే కదా అది కొన్నాను. 3 BHK. అప్పుడే చూసేసింది తను. ఇంతకు ముందు అక్కడికే వచ్చేది నన్ను కలవడానికి. ఆపు మధుర్, ఇక ఒక్క అబద్ధం కూడా చెప్పకు. చాలా ఎక్కువ మాట్లాడావు. ఇన్ని రోజులు జైల్లో ఉన్నావు, అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోలేదు కదా. ఏమనుకున్నావు? నీకు నచ్చిందే నువ్వు ఇక్కడ వాగుతుంటే నేను మౌనంగా నిలబడతాననా? నిన్ను వదిలిపెట్టను. నా స్నేహితురాలి నాన్నగారు చనిపోయినంత మాత్రాన నీకెదురు నిలిచేవాళ్ళు ఎవరూ లేరని అనుకున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నోరు మొయ్. నీ పనికి మాలిన మాటలు ఇక ఆపు. మర్యాదగా నాతో వచ్చి మండపంలో కూర్చో. ఓ హీరో, అంతా చూసావు కదా. దీంతో నా పెళ్లి నిశ్చయమైంది.
మరి ఇంకా ఎందుకు నిలబడ్డావు? భోజనం చేసి వెళ్తావా? వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. ఏదైనా మంచి సంబంధం చూసుకోండి మీకోసం. అయినా ఈ సంబంధం మీకు సెట్ అవ్వదు. నమ్మండి నన్ను, నేను చాలా తేడా టైప్ మనిషిని. సరే, ఒప్పుకున్నా. ఒకవేళ పొరపాటున మీ ఇద్దరు పెళ్లి జరిగిపోయినా సరే, అయినా నేను దీని వెనుక పడటం మానను. మీ అందరి జీవితాలకు బేతాళుడిలా పట్టుకుని వేలాడుతూ ఉంటాను. ఎందుకు మీకు అనవసరమైన గొడవలు? వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. అక్క అర్జున్ని వెనక్కి రమ్మని చెప్పవా? ఇలా ఇక్కడ అవమాన పట్టాల్లో అర్థమేముంది? నువ్వు కాసేపు ఆగు చెల్లి. ఆగండి, అసలు అహానా చెప్పేది కూడా విందాం. అప్పుడే కదా అసలు విషయం ఏంటో తెలుస్తుంది. అంత అద్దంలా కనబడుతుంది కదా. విన్నావు కదా ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పాడు? వీరి మాటలు వింటుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుందని అనిపిస్తోంది. లేకపోతే ఇలా ఎవరు ఉన్నట్టుండి రారు కదా. అహానా, నువ్వు చెప్పాల్సింది చెప్పొచ్చు, కానీ మేము మీ మాటను నమ్ముతామా లేదా అన్నది మీరు చెప్పేది విన్నాకే నిర్ణయిస్తాము. అయినా మీరు నిజం చెప్తున్నారా లేదా అనేది మేము కూడా నిర్ధారించుకోవాలి కదా. ఆ తర్వాత మా కుటుంబం ఏం నిర్ణయిస్తుందో వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఈ పెళ్లి చేసుకోగలం. ఐఎమ్ సారీ అహానా, కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. మీరు ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండాల్సిందే. మీరు దాచిపెట్టి ఉండకూడదు అహానా. నేను మీ దగ్గర ఏ విషయం దాచలేదు. ఇది చెప్పాల్సినంత ముఖ్యమైన విషయం కాదని అనుకున్నానంతే. ఎప్పుడో ఎవరో నాతో ఏం చేశారు, ఎవరికి నేను ఏం శిక్ష వేయించాను, ఈ విషయం ఈరోజు ఇంత పెద్దదవుతుందని నేను ఊహించలేదు కూడా. ఈరోజు ఉదయం వీడు ఏదో గొడవ చేస్తాడనిపించింది. అప్పుడు మీకు ఫోన్ చేశాను ఈ విషయం చెప్పడానికే. అప్పుడు మీరు 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మీ ఫోన్ వచ్చినప్పుడు నేను బిజీగా ఉండటం వల్ల మనం సరిగ్గా మాట్లాడుకోలేకపోయాం. ఈ సమస్యను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. బహుశా వీడికి ఈరోజు ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఉండదని అనుకున్నాను. కానీ నేను మీ దగ్గర ఏ విషయం దాచలేదు అర్జున్. సమయం లేకపోయేసరికి మీకు ఇవేవి చెప్పలేకపోయాను. అహానా, ఇంత పెద్ద విషయం నాకు ఖచ్చితంగా చెప్పాల్సింది.